ఈ వీడియో మనకి ఫ్రిక్షన్ సిరీస్లో పార్ట్ 3 వీడియో, పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అందులో చూడొచ్చు. ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేన్ గురించి చూస్తాం, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ చూస్తాం, అలాగే రఫ్ ఇంక్లైన్ ప్లేన్ కూడా చూస్తాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద కిందకి రావడం అలాగే పైకి వెళ్ళడం. ఫస్ట్ కిందకి రావడం చూద్దాం. స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకుంటున్నాను. సో దీని మీద ఫ్రిక్షన్ ఏమీ ఉండదు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ టీటా అని తీసుకుంటాను, అలాగే బ్లాక్ ఆఫ్ మాస్ m అని తీసుకుంటాను. ఒక బ్లాక్ ఆఫ్ మాస్ m ఉంది. ఇప్పుడు దీని మీద ఎటువంటి ఫోర్సెస్ ఉన్నాయి? ఫ్రిక్షన్ లేదు కాబట్టి, ఇది స్మూత్ కాబట్టి ఓన్లీ ఇట్స్ వెయిట్ యాక్ట్స్, అంటే వెయిట్ అనేది mg ఇలా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఇప్పుడు కూడా ఇంక్లైన్ ప్లేన్ మీద దీన్నేమో y యాక్సిస్ అనుకుంటాం, దీన్నేమో x యాక్సిస్ అనుకుంటాం. అలాంగ్ ఇంక్లినేషన్ x యాక్సిస్ అనుకుంటాం, దానికి పెర్పెండిక్యులర్గా ఉన్నది y యాక్సిస్ అనుకుంటాం. ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది? టీటా అవుతుంది. రిజాల్వ్ చేస్తే ఈ వాల్యూ ఎంత? mg కాస్ టీటా. ఈ వాల్యూ ఎంత? mg సైన్ టీటా. ఇది ఇటువైపు వాల్యూ, రైట్? రెండు కింద మనం రిజాల్వ్ చేస్తే ఈ కాంపోనెంట్ టీటాకి టచ్ అవ్వట్లేదు కాబట్టి mg sin θ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా mg sin θ అనేది మనకి కిందకి తీసుకొస్తుంది, mg cos θ ఏమో నార్మల్గా యాక్ట్ చేస్తుంది. ఇక దీన్ని రెండు ముక్కలు చేసాం కాబట్టి mg ఉండదు కదా, ఇంకా mg తీసేయచ్చు. ఎందుకంటే mgని ఆల్రెడీ మనం రెండు ముక్కలు చేసేసాం, ఇంక దాంతో పని లేదు. సో mgని తీసేస్తున్నాం. ఇక ఇటువైపు ఎవరు ఉంటారు? నార్మల్ రియాక్షన్ n. ఇంకేమైనా ఉంటాయి? ఇంకేం ఉండవు, ఎందుకంటే ఒకటే ఫోర్స్ వెయిట్ యాక్ట్ చేస్తుంది అంతే, ఇంకేం యాక్ట్ చేయట్లే. కాబట్టి ఇప్పుడు చూద్దాం, x యాక్సిస్ మీద చూద్దాం. ఫస్ట్ ఇక్కడేమో y యాక్సిస్ చూద్దాం. x యాక్సిస్ మీద ఎవరున్నారు ఫోర్స్ అంటే ఓన్లీ ఒకటి mg sin θ. మోషన్ ఇటే ఉంది కదా, ఇటు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఏతో ఇది కిందకు వస్తుంది అనుకుంటే నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mg sin θ. mg sin θతో కిందకు వస్తుంది. ఎంత యాక్సలరేషన్తో వస్తుంది అనుకున్నాం? ఏ యాక్సలరేషన్తో వస్తుంది. సో ma ఈజ్ ఈక్వల్స్ టు mg sin θ. సో a ఈజ్ ఈక్వల్స్ టు mm క్యాన్సిల్ అయిపోతే g sin θ. సో ఎంత యాక్సలరేషన్తో అది కిందకు వస్తుందమ్మా? g sin θతో కిందకు వస్తుంది బాడీ అనేది. మరి y యాక్సిస్ మీద ఏంటి? y యాక్సిస్ మీద మోషన్ ఏం లేదు కదా, y యాక్సిస్ మీద ఏం మోషన్ లేదు కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్, అంటే n ఈజ్ ఈక్వల్స్ టు mg cos θ. అంటే నార్మల్ ఫోర్స్ ఈ వెడ్జ్ దీని మీద అప్లై చేసే ఫోర్స్ ఎంత? నార్మల్ ఫోర్స్. ఆ నార్మల్ ఫోర్స్ ఎంత? mg cos θ. సో ఈ రెండు వాల్యూస్ క్లియర్గా మనకి ఐడియా రావాలి. సో x యాక్సిస్ మీద ఎంత యాక్సలరేషన్ ఉంది? ఏ అనే యాక్సలరేషన్ ఉంది. ఇప్పుడు మనకి ఎటువంటి క్వశ్చన్స్ మనకి ఐడియా రావచ్చు? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో టాప్ దగ్గర మనం వదిలేసాం, లెంత్ ఎల్ ఉందని అనుకోండి. ఎంత కిందకి రావడానికి ఎంత టైం పడుతుంది? టైమ్ ఆఫ్ డిసెంట్. అలాగే కిందకు వచ్చిన తర్వాత ఎంత వెలాసిటీ వస్తుంది? ఈ రెండు క్వశ్చన్లు మనం అడగచ్చు. ఓకేనా? రెండు చేద్దాం. ముందు ఇది నోట్ చేసుకొని పాజ్ చేసుకుని నోట్ చేసుకోవాలి. నౌ లెట్స్ ఆస్క్ దోస్ 2 క్వశ్చన్స్. ఏంటి? ఒకవేళ ఇంక్లైన్ ప్లేన్, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ తీసుకుంటే, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద మనం m అనే బ్లాక్ పెట్టాం. ఈ లెంత్ ఎంత? ఎల్ అనే లెంత్ ఉంది. ఇంక్లైన్ లెంత్ ఎంత? ఎల్. అలాగే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత? టీటా. సమ్ టైమ్స్ దే మే గివ్ హెచ్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ హెచ్ ఇచ్చి టీటా ఇచ్చాడు అనుకోండి, ఎల్ కనుక్కోవచ్చు కదా. ఎలాగా? సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? హెచ్ బై సైన్ టీటా. సో హెచ్ని ఎల్ని మనం రిలేట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో వీ విల్ ఓన్లీ టేక్ ఎల్, హెచ్ అనేది అవసరం అయితే చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి చూద్దాం. టైమ్ ఆఫ్ డిసెంట్, రైట్. ఇప్పుడు టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎల్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత యాక్సలరేషన్తో ఇది ట్రావెల్ చేస్తుందంటే ఇందాకే మనం డెరైవ్ చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? g sin θతో ట్రావెల్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు g sin θ, కామా distance displacement is equals to s is equals to l along x axis. This is our x axis. Okay na, along x axis acceleration g sin θ రాసాం, s is equals to l ఉంది. ఎంత డిస్టెన్స్ రాసాం కదా, a ఉంది, s ఉంది. అండ్ వాట్ ఈస్ ఇనీషియల్ వెలాసిటీ? హియర్ వి లీవ్ దిస్ బాడీ విత్ u is equals to 0. అక్కడ ఫ్రీగా వదిలేసాం. సో su ఏ ఉంది, మనకు కావాల్సింది ఏంటి? టైమ్ ఆఫ్ డిసెంట్, t is equals to td. సో విచ్ ఫార్ములా యూ అప్లై? s is equals to ut plus half at square. అన్నింటినీ రిలేట్ చేసేది అదే ఉంది కదా, అదే రాద్దాం. సో s అంటే l, u ఏమో 0, హాఫ్, a అంటే g sin θ, t అంటే td హోల్ స్క్వేర్. సో 2l td టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ సింప్లీ టైమ్ ఆఫ్ డిసెంట్ అని కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. చాలాసార్లు టీ అని వదిలేస్తారు, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఎక్కువ పెద్ద పేరు అవుతుందని.
మన ఇష్టం ఏముంది 2l/g sin theta. ఓకేనా. సో ఫార్ములా అనేది అంటే ఇప్పుడు డిరైవ్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకుంటే ఈజీ, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది, బట్ డిరైవ్ చేసుకోవడానికి కూడా ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్. అలా కాకుండా వెలాసిటీ అడగచ్చు, వెలాసిటీ ఆన్ రీచింగ్ దిస్ పాయింట్. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి దగ్గరకు వచ్చింది, బి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీనికి ఒక వెలాసిటీ v వచ్చేస్తుంది. వాట్ ఈస్ దట్ వెలాసిటీ? ఓకేనా, వెలాసిటీ దే మే ఆస్క్ వెలాసిటీ. సో ఇది రాసుకోండి, వెలాసిటీ చేద్దాం. ఇది పాజ్ చేసి నోట్ చేసుకోండి, వెలాసిటీ చేద్దాం. సో దే ఆర్ ఆస్కింగ్ v, u ఈజ్ ఈక్వల్ టు ఎంత 0, a ఈజ్ ఈక్వల్ టు ఎంత g sin theta, అండ్ డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్స్ టు l. u v a s, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as. అది అప్లై చేయొచ్చుగా. v ఏమో తెలియదు, ఇదేమో 0, 2g sin theta ఇంటూ s ఏమో l. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది √2g sin theta ఇంటూ l. దిస్ ఈస్ ద వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్. గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఎంత వెలాసిటీ ఉంటుంది అంటే v ఈజ్ ఈక్వల్స్ టు √2gl sin theta అనొచ్చు. దీన్ని కొంచెం అందంగా రాసుకోవాలి అంటే 2gl sin theta అని రాయొచ్చు. రైట్, నోట్ చేసుకోండి. ఇవి హెచ్లో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ బదులు h/sin theta పెట్టామనుకోండి, h/sin theta sin theta క్యాన్సిల్, వాట్ యుల్ గెట్ √2gh. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే ఎల్ బదులు మనం ఏం పెడతాం, h/sin theta పెడతాం. sin theta క్యాన్సిల్ అయిపోతే మనకి 2gh వస్తుంది. ఓకేనా, రాసుకోవాలి. అదే మనం టైమ్ ఆఫ్ డిసెంట్ చూసాం. టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత వచ్చింది, √2l/g sin theta వచ్చింది. ఇక్కడ మనం హెచ్లోకి రాసుకున్నాం అనుకోండి, √2h/g sin square theta అవుతుంది. హెచ్లో కావాలంటే హెచ్లో రాసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మనం రిలేట్ చేయగలం కాబట్టి. పాజ్ చేసి నోట్ చేసుకో. రైట్, స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద మనం ఇప్పుడు స్లైడ్ చేసాం కిందకి. ఇప్పుడు ఏం చేద్దాం, పైకి ప్రొజెక్ట్ చేద్దాం. సో ప్రొజెక్ట్ ఎ బాడీ up and incline, that to smooth incline. So we are talking, ఇంకా మనం రఫ్ ఇంక్లైన్కి వెళ్ళే, ఫ్రిక్షన్కి వెళ్దాం. స్మూత్ అప్ అండ్ స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. సో స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద పైకి విసిరాలని. సో దిస్ ఈజ్ అవర్ ఇంక్లైన్ ప్లేన్. Okay, making an angle theta t. Now from here I am projecting a body with v. v అనే వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత v. ఇది పైకి ఎక్కడికో వెళ్ళి రెస్ట్కి వచ్చేసింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం, v అని తీసుకుందాం. vతో ప్రొజెక్ట్ చేస్తున్నాం అని తీసుకుందాం. సో v ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 0. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే l డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమి అడగచ్చు, ఆ ఎల్ ఏంటి, విషయం ఏంటి అని అడగచ్చు. ఇప్పుడు దీని మీద ముందు మనం యాక్సలరేషన్ ఏంటో చూడాలి. సో ఇక్కడ ముందు ఇది పైకి వెళ్ళేటప్పుడు ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, ఏంటి విషయం ఏంటి అనేది చూడాలి. ఇది m ఉంది, ఇటువైపుకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు, mg sin theta. y యాక్సిస్ మీద మోషన్ లేదు కాబట్టి దాని గురించి మర్చిపోండి. సో mg sin theta కిందకి యాక్ట్ చేస్తుందంటే ఎంత యాక్సలరేషన్ కిందకి యాక్ట్ చేస్తుంది, కిందకి g sin theta యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ఎంతతో ఈ బాడీ డిసలరేట్ అవుతుంది, కిందకి g sin thetaతో డిసలరేట్ అవుతుంది. సో వెన్ యూ ప్రొజెక్ట్ అప్ దేర్ ఈజ్ నో యాక్సలరేషన్, యూ హ్యావ్ ఓన్లీ డిసలరేషన్. సో ఇది పక్కన రాసుకుని డిసలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -g sin theta అని రాసుకుని. యాక్చువల్లీ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -g sin theta అని రాయాలి, ఎందుకంటే 2 సార్లు మైనస్ రాకూడదు. ఓ పని చేద్దాం, అలాగే రాద్దాం. ఓకేనా, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు -g sin theta అది రాసుకుంటే మనం ఇచ్చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఇట్ గో, రైట్. ఎంత డిస్టెన్స్ వెళ్ళి వెలాసిటీ 0 అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత v, మరి ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోవాలి 0 అయిపోవాలి. మరి యాక్సలరేషన్ ఎంత అంటే -g sin theta, ఇందాకేమో +g sin theta, ఇక్కడేమో -g sin theta. అండ్ డిస్టెన్స్ ట్రావెల్ s ఈజ్ ఈక్వల్స్ టు ఎంత l. సో విచ్ ఈక్వేషన్, v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. v అంటే 0 ఫైనల్ వెలాసిటీ, మైనస్ u² అంటే v² అని రాయొచ్చు,
ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మైనస్ జీ సైన్ టీటా ఇంటూ ఎల్. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది చూడండి, వి స్క్వేర్ బై 2g సైన్ టీటా. సో ఎంత వస్తుంది, వి స్క్వేర్ బై 2g సైన్ టీటా. సో అంత దూరం వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఇదొక క్వశ్చన్ అడగచ్చు. లేదంటే ఎంత టైం పడుతుంది, వాట్ ఈస్ టైమ్ ఆఫ్ అసెంట్, అది కూడా చేద్దాం. ముందు ఇది చేసేసేయండి, పాజ్ చేసి చేయండి. టైమ్ ఆఫ్ అసెంట్ కూడా చేద్దాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఇప్పుడు మనకి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బాగానే ఉంది, లేకపోతే యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి ఎందుకు, యూ ఈజ్ ఈక్వల్స్ టు వి ఇనీషియల్, ఫైనల్ వి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మైనస్ జీ సైన్ టీటా. ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద టైమ్, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ అసెంట్. ఎప్పటికీ దీని వెలాసిటీ 0 అవుతుంది. అదే కదా టైమ్ ఆఫ్ అసెంట్ అంటే పైకి వెళ్ళడం, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే కిందకి రావడం. సో ఇప్పుడు ఏ ఫార్ములా ఇచ్చి వి ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో వి ఫార్ములాలో 0, u is v minus g sin theta into ta. So what is time of ascent formula? Time of ascent is equals to v by g sin theta. But ఓకే, v by g sin theta ఉంది, బాగానే ఉంది. కానీ ఎక్కువ వాళ్ళు ఈ లెంత్ వైజ్ అడుగుతారు, ఎంత లెంత్ వెళ్ళిందో చెప్పి దాని గురించి అడుగుతారు. సో ఎక్కువ శాతం మనకి v కన్నా ఎల్తో ఉండడం అనేది మంచిది. కానీ మనకి ఈ v ఫార్ములా మనకు తెలుసు, ఎల్ ఫార్ములా మనకు తెలుసు. ఎల్ ఫార్ములా ఏంటి, సిన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏమొచ్చింది మనకి, వి స్క్వేర్ బై 2g సైన్ టీటా, రైట్. వి స్క్వేర్ బై 2g సైన్ టీటా వచ్చింది. అది ఇటు వచ్చేసింది అనుకోండి, వి ఈజ్ ఈక్వల్స్ చూడండి, వి ఈజ్ ఈక్వల్స్ √2gl సైన్ టీటా. సో ఎక్కువ శాతం ఈ ఎల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫార్ములాలో. సో టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడంతో పాటు, డెరైవ్ చేసుకోవడం పాటు ఈ ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి అందులో పెడదాం. అందులో పెడితే ఏమవుతుంది చూడండి, టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √2gl sin theta by g sin theta. సో రూట్ క్యాన్సిల్ అయిపోతే ta is equals to √2l by g sin theta. అంటే ఇందాక మనం టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏమొచ్చిందో ఎల్లో, అదే ఫార్ములా టైమ్ ఆఫ్ అసెంట్ కూడా వచ్చింది. సో పెద్దగా సపరేట్గా ఏమి చేయలేను, సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫార్ములా. కాకపోతే నీకు ఏంటంటే అక్కడేమో టైమ్ ఆఫ్ డిసెంట్ అన్నాం, ఇక్కడేమో టైమ్ ఆఫ్ అసెంట్ అంటున్నాం, అంతే తేడా. అర్థమవుతుందా, నోట్ చేసుకో. సో ఈ ఫార్ములా ఇంపార్టెంటే, ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంటే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్మూత్. మనం రఫ్ అంటే ఇంకా ఫ్రిక్షన్ మనం ఇంక్లూడ్ చేయలేదు, అది కూడా ఇంక్లూడ్ చేద్దాం. ముందు ఇచ్చేసే. సో స్మూత్ గురించి చూసాం. స్మూత్లో మనకి ఫార్ములాస్ ఏమొచ్చినాయి జాగ్రత్తగా ఒకసారి రివైజ్ చేసుకుని చూసుకోండి, రాసుకోవాలి, ఒక దగ్గర రాసుకోవాలి. ఇక మనం రఫ్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వాట్ అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్. ఇక్కడ మనం రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ఫ్రిక్షన్ గురించి చదవడానికి కదా ఉంటా. సో రఫ్ ఇంక్లైన్ ప్లేన్ ఈజ్ ఇంపార్టెంట్. సో లెట్స్ ఫస్ట్ సీ ద కేస్ స్లైడింగ్ ఆన్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. స్లైడింగ్ ఆన్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద మనం స్లైడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఇంక్లైన్ ప్లేన్, బట్ నౌ దిస్ ఈజ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్. సో జాగ్రత్తగా చూడాలి. ఇది మాస్ m, ఇటువైపు ఫోర్స్ ఏముంటుంది mg sin theta. మనకు అలవాటు అయిపోయింది కానీ డైరెక్ట్ రాసేస్తున్నా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, అవి మిస్ అవ్వకూడదు. x యాక్సిస్ y యాక్సిస్ తీసుకోవాలి. ఇటువైపు ఎవరు ఉంటారు, mg cos theta. సో mg sin theta, mg cos theta, దట్ ఈస్ ఫైన్. అప్వర్డ్ ఏముంటుంది చూడ, అప్వర్డ్ మనకి నార్మల్ రియాక్షన్ n ఉంటుంది. ఇక మరి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ఉంది కాబట్టి ఇటువైపు మనకి ఏముంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే బాడీ ఇలా స్లైడ్ అవుతుంది కాబట్టి, కిందకి స్లైడ్ అవుదామని చూస్తుంది కాబట్టి స్లైడింగ్ కాబట్టి పైకి ఫ్రిక్షన్ ఉంటుంది. ముందు అసలు ఇది స్లైడ్ అవుతుందో లేదో తెలియాలి. ముందు అసలు స్లైడ్ అయితే, ఎందుకంటే స్మూత్ అనుకో ఏ ఇంక్లినేషన్కైనా స్లైడ్ అవుతుంది. ఈ టీటాతో సంబంధం లేదు, వాట్ ఎవర్ మే బి ద టీటా, ఎందుకంటే దెర్ ఈజ్ నో అపోజింగ్ ఫోర్స్ కాబట్టి ఎంత టీటా ఉన్నా అది స్లైడ్ అవుతుంది. కానీ ఇంక్లైన్ ప్లేన్, రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద అలా కుదరదు. రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద నీకు స్లైడ్ అవ్వాలి అంటే mg sin theta అనేది లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయకపోతే స్లైడ్ అవ్వదు. అందుకే మనం లాస్ట్ పార్ట్లో మనం ఒక దాని గురించి మాట్లాడుకున్నాం. ఏంటిది, యాంగిల్ ఆఫ్ రీపోజ్. యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఏంటి ఇంకొకసారి చెప్పుకుందాం.
యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటి, బాడీ అనేది మినిమం ఎంత యాంగిల్ ఉంటే బ్లాక్ అనేది స్లైడ్ అవుతుంది, మినిమం యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ దగ్గర mg sin θ అనేది ఓవర్కమ్స్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం, ఇది ఆల్ఫా అనుకుందాం, మన యాంగిల్ ఆఫ్ రిపోజ్ని ఆల్ఫా అంటాం. ఆల్ఫా దగ్గర ఏమవుతుంది, ఇటువైపు ఉన్న mg sin ఆల్ఫా అనేది ఇటువైపు ఉన్న లిమిటింగ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేస్తుంది. అదైనా ఈ కిందకి ఎవరు ఉంటారు, mg cos ఆల్ఫా. అలాగే పైకి ఎవరు ఉంటారు, నార్మల్ రియాక్షన్. సో ఓవర్కమ్ చేసిన తర్వాత స్లైడ్ అవుతుంది. సో మినిమం ఎంత ఉంటుందో ఆల్ఫా ఉంటుంది. ఆ మినిమం యాంగిల్ మనం అంటాం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. లాస్ట్ పార్ట్లో క్లియర్గా చెప్పుకున్నాం, అదే ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. సో mg sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్ అవ్వాలి. లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఇంటూ ఎన్. ఎన్ అంటే ఎంత, mg cos ఆల్ఫానే కదా. సో mg sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ mg cos ఆల్ఫా. సో mg cancel, tan alpha is equals to mu. So this is a limiting friction. So sorry, this is the angle of repose at which body starts sliding. అర్థమవుతుందా. సో మినిమం ఆల్ఫా ఉండాలి. ఆల్ఫా ఎవరు, యాంగిల్ ఆఫ్ రిపోజ్. సో థీటా అనేది ఆల్ఫా కన్నా ఎక్కువ ఉంటేనే స్లైడింగ్ జరుగుతుంది, లేకపోతే జరగదు. అర్థమవుతుందా. సో యాంగిల్ ఆఫ్ రిపోజ్ గురించి రాసుకోండి. ఒకవేళ మీరు పార్ట్ 2 చూడకపోతే ఇది రాసుకోవాలి, లేకపోతే ఆల్రెడీ మీరు రాసుకుంటే పర్వాలేదు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే థీటాలో కేసెస్ తీసుకుందాం. రిపోజ్ కన్నా తక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ ఉంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఇది చెరిపేస్తున్నాను. రైట్. సో ఫస్ట్ కేసు కేస్ 1. If theta is less than alpha, what is this alpha? Angle of repose. Angle of repose కన్నా తక్కువ ఉంటే block do not slide. Therefore block is at rest. రెస్ట్లో ఉంటుంది అని తెలిసి అర్థం ఉంది. మరి రెస్ట్లో ఉంటే, బ్లాక్ రెస్ట్లో ఉంటే వాట్ విల్ బీ ఇట్స్ యాక్సలరేషన్? యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 0. అండ్ వాట్ విల్ బీ ద ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ ఎంత చూడాలి చెప్పండి. ఫ్రిక్షన్ ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుందా? థీటా లెస్ దెన్ ఆల్ఫా అన్న ఉండదు. దీని మీద ఎంత ఫ్రిక్షన్ ఉంటుంది అంటే దట్ ఫ్రిక్షన్ బ్యాలెన్సెస్ అప్లైడ్ ఫోర్స్. ఆ ఫ్రిక్షన్ ఎవరుంటారు, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. రెస్ట్లో ఉంది అంటే ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాటిక్. వాట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా? దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ స్టాటిక్ ఫ్రిక్షన్. వాట్ ఎవర్ యూ అప్లై, వాట్ ఎవర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యూ అప్లై, వాట్ ఎవర్ ఫోర్స్ టెన్స్ టు మూవ్ ద బాడీ, దట్ ఈస్ ద ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్. అది ఏదైతే ఫ్రిక్షన్ మూవ్ చేద్దాం అనుకుంటుందో, ఏదైతే బ్లాక్ను మూవ్ చేద్దాం అనుకుంటుందో అదే స్టాటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, అప్లైడ్ ఫోర్స్. వాట్ ఈస్ అప్లైడ్ ఫోర్స్? mg sin θ. సో ఫ్రిక్షన్ ఈజ్ నాట్ μmg cos θ. ఫ్రిక్షన్ అస్తమానం μmg cos θ ఎవరు, లిమిటింగ్ ఫ్రిక్షన్. వాట్ ఈస్ లిమిటింగ్ ఫ్రిక్షన్? μmg cos θ. సో దిస్ ఈజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్, నాట్ ద ఫ్రిక్షన్. అస్తమానం μmg cos θ అనేదే ఉండదు ఫ్రిక్షన్. ఒకవేళ రెస్ట్లో ఉంది అన్నాడండి, బ్లాక్ రెస్ట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, థియరీ బిట్ నీట్లో కంపల్సరీ అడుగుతాడు. నీట్లో బ్లాక్ రెస్ట్లో ఉంది ఇంక్లైన్ ప్లేన్ మీద అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటమ్మా, mg sin θ. μmg cos θ కాదు. μmg cos θ ఈజ్ ఫార్ములా ఫర్ లిమిటింగ్ ఫ్రిక్షన్. నోట్ చేసుకోండి. ఒకవేళ బాడీ మోషన్లో ఉంది అంటే అప్పుడు నీకు మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఉంటుంది. రెస్ట్లో ఉంది అంటే నీకు ఏది అప్లై చేస్తున్నావు అదే ఉంటుంది. సో mg sin θ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ రాసుకోవాలి. స్టార్ కేస్. రైట్. ఇప్పుడు ఈ రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద, దిస్ ఈజ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్, దీని మీద బాడీ మూవ్ అవుతుంది. వాట్ ఈస్ ద కేస్ హియర్? కేస్ 2 ఏంటిది? థీటా ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా. నౌ బ్లాక్ స్లైడ్స్? ఎస్ స్లైడ్స్, బికాస్ ఇట్ ఈస్ మోర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్. అండ్ ఎల్కి హెచ్కి రిలేషన్ ఏంటి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ ఇంకోసారి h/l, l ఈజ్ ఈక్వల్స్ h/sin θ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్. అర్థం ఉందా? అది
మనకు కావాల్సిన. సో ఇప్పుడు దీనికన్నా ఎక్కువ ఉంది కాబట్టి స్లైడ్ అవుతుందంటే కిందకి ఎవరు ఎక్కువ ఉంటారు, ఎంజీ సైన్ టీటా ఉంది. ఇటువైపు ఎవరు ఉంటారు, ఎంజీ కాస్ టీటా. ఇటువైపు ఎవరు, ఎన్. ఇటువైపు ఏముంటుంది మరి, ఇప్పుడు స్లైడ్ అవుతుంది కదా, స్లైడ్ అవుతుందంటే ఏముంది, కైనెటిక్ ఫ్రిక్షన్ ఎఫ్కే. స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండదు, రెస్ట్లో లేదు కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యూకే మ్యూఎస్ అని ఎవరు మ్యూ ఇస్తారు అంతే. సో పెద్దగా డిఫరెన్స్ లేదు ఏది ఎఫ్ఎల్కేని ఎఫ్కేని, అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్కి కైనెటిక్ ఫ్రిక్షన్కి పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ సపరేట్ మ్యూఎస్ మ్యూకేలు ఇస్తే అప్పుడు మీరు వరి అవ్వాలి. అర్థమైందా, ఎఫ్కే తీసుకోవాలి కరెక్ట్గా. మూవ్ అవుతుంది అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది అది. సో కిందకి యాక్సలరేషన్ ఏతో వస్తుంది. సో వాట్ ఈస్ ద వై యాక్సిస్, ఫస్ట్ వై యాక్సిస్ చూసేది ఎందుకంటే మోషన్ లేదు కదా. వై యాక్సిస్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ టీటా. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ టీటా, రైట్. వై ఎక్స్ యాక్సిస్లో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ కిందకు వస్తుంది. సో ఎంజీ సైన్ టీటా ఈజ్ పెద్దది, ఎంజీ సైన్ టీటా మైనస్ ఆపోజిట్ ఈజ్ ఎఫ్కే, కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఐ. ఓకేనా. వాట్ ఈజ్ ఎఫ్కే ఫార్ములా, మ్యూకే into n is equals to ma. What is n from y axis we can write, what is n, right, mg sin theta minus mu k mg cos theta. మనకు అలవాటు అయిందనుకో డైరెక్ట్గా ఇదే స్టెప్కి వచ్చేస్తాం. ఎందుకు, డైరెక్ట్గా మనకు తెలుసు కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే మ్యూ ఎంజీ కాస్ థీటా, డైరెక్ట్గా మీ ఎంజీ కాస్ థీటా రాసేస్తాం, మనకు అలవాటు అయిపోయింది. సో ఎమ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, ఎం అని క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ కావాలి. సో దీన్ని కామన్ తీసేయండి, జీ కామన్ తీసేస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, జీ ఇంటూ సైన్ టీటా మైనస్ మ్యూకే కాస్ టీటా. వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద యాక్సలరేషన్ ఫర్ ద స్లైడింగ్ మోషన్. బట్ స్మూత్ మీద మనకేముంది, జస్ట్ కంపేర్ చేయండి అంతే. స్మూత్ మీద ఏముంది, జీ సైన్ టీటా ఉంది. మరి ఇప్పుడు రఫ్ మీద ఏమొచ్చింది, జీ సైన్ టీటా కన్నా కొద్దిగా తక్కువ. ఎంత తక్కువ, మ్యూకే కాస్ టీటా తక్కువ. ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ యాక్సలరేషన్ ఉంది, మ్యూజీ కాస్ టీటా ఉంది కదా, మ్యూజీ కాస్ టీటా సబ్ట్రాక్ట్ అయింది, అంత తక్కువ ఉంది అంతే. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో మనకి ఎంత టైం పడుతుంది, ఎంత వెలాసిటీ పడుతుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ ఉంది అనుకో. టైమ్ ఆఫ్ డిసెంట్ మనకు ఫార్ములా ఏమొచ్చింది చెప్పండి, అక్కడ 2l/g sin theta వచ్చింది, √2l/g sin theta. ఎక్కడ, స్మూత్ మీద. సో రఫ్ మీద ఏమొస్తుంది, 2l/g sin theta మైనస్ మ్యూకే కాస్ టీటా. మళ్ళీ చేయాల్సిన పని లేదు, అలాంటి అక్కడ చేసాం కదా, ఇక్కడ వాడేసుకుంటే అయిపోద్ది. అలాగే మనకి వెలాసిటీకి కూడా ఫార్ములా వచ్చింది, వెలాసిటీకి v ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా వచ్చింది √2gl sin theta. సో ఇక్కడ కూడా √2gl వెలాసిటీ అండ్ రీచింగ్ ద గ్రౌండ్కి వచ్చేటప్పుడు మనం డెరైవ్ చేసాం, 2gl sin theta వచ్చింది. కానీ ఇక్కడ sin theta మైనస్ మ్యూకే కాస్ టీటా కూడా వస్తుందంతే. అర్థమైందా. సో ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, దాని కంటిన్యూషన్. ఓకేనా, రాసేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. ఫార్ములాస్ ఆర్ ఈజీ. వన్స్ ఇఫ్ యూ నో ద యాక్సలరేషన్, ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్. యూ షుడ్ నో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ, దట్స్ ఇట్. మేక్ డేట్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్. We projected up on rough incline plane. So rough incline plane మీద పైకి వేసాడు. దిస్ ఈజ్ ఇంక్లైన్, థీటా యాంగిల్, పైకి విసిరాం v వెలాసిటీతో. ఇప్పుడు మరి ఏమవుతుంది అంటే ఏం చెప్తాం, కిందకి ఎవరు ఉంటారు క్లియర్గా చూద్దాం ఒకసారి. పైకి విసిరామన్నమాట. సో సేమ్ క్వశ్చన్స్, ఎంత హైట్ వెళ్ళి ఎంత లెంత్ వెళ్ళి, లెంత్ అనొచ్చు హైట్ అనొచ్చు, ఎందుకంటే రెండింటిని మనం రిలేట్ చేయొచ్చు కదా, డేటా ఉంది కాబట్టి రిలేట్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, రెస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫోర్సెస్ ఏం యాక్ట్ చేస్తున్నాయి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు కిందకి ఏం యాక్ట్ చేసింది, జీ సైన్ టీటా, ఎంజీ సైన్ టీటా, ఎంజీ సైన్ టీటా ఒక్కటే. కానీ ఇప్పుడు ఫ్రిక్షన్ కదా, రఫ్ కదా, ఫ్రిక్షన్ కదా, అంటే ఫ్రిక్షన్ కూడా కిందకి యాక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ యాక్ట్స్ అంటే ఏం చెప్తావు,
కైనెటికా స్టాటికా? ఇట్ ఈస్ ఇన్ మోషన్. సో వెన్ ఇట్ ఈస్ ఇన్ మోషన్ ఇట్ ఈస్ కైనెటిక్. ఆల్రెడీ దీనికి వెలాసిటీ ఉంది కదా, సో ఇది ఆల్రెడీ ఇన్ మోషన్ కదా, కాబట్టి కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంది అని అర్థం చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది కాబట్టి యాక్సలరేషన్ ఎంత అవుతుంది అంటే చెప్తాం. దీని మీద వెనక్కి యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిందకి యాక్సలరేషన్ ఏ, ఓకేనా? సో ఇక్కడ యాక్సలరేషన్ ఏ ఇలా యాక్ట్ చేస్తుంది కదా, సో రాద్దాం చూడండి. నెట్ ఫోర్స్ ఎంఏ ఈజ్ ఈక్వల్ టు, కిందకి ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి మైనస్ రాసుకోవాలి, మైనస్ ఎంజీ సైన్ టీటా మైనస్ ఎఫ్కే. వాట్ ఈస్ కైనెటిక్ ఫ్రిక్షన్ వి నో, ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ సైన్ టీటా మైనస్ మ్యూకే ఎంజీ కాస్ టీటా. అది కదా కైనెటిక్ ఫ్రిక్షన్, ఎందుకంటే ఎంజీ కాస్ టీటా కిందకి యాక్ట్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్ పైకి యాక్ట్ చేస్తుంది, మళ్ళీ రాయట్లే అవన్నీ. సో యాక్సలరేషన్ మైనస్ జీ కామన్ తీసేస్తే సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్. సో మనకి అక్కడ మైనస్ జీ సైన్ టీటా వచ్చింది స్మూత్లో మైనస్ జీ సైన్ టీటా వచ్చింది, ఇక్కడేమో మైనస్ జీ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా వచ్చింది, ఎందుకంటే ఫ్రిక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంటి చెప్పండి. అక్కడ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి, v బై జీ సైన్ టీటా, కానీ ఇక్కడ ఏమొస్తుంది v బై జీ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్ టీటా. అలాగే ఎల్ఎల్లో కూడా ఫార్ములా రాయి, ఎల్లో కూడా రాసాం మనం అక్కడ 2l బై జీ సైన్ టీటా రాసాం, కానీ ఇక్కడ 2l బై జీ సైన్ టీటా ప్లస్ మ్యూకే కాస్. రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడేమో టీడీ ఫార్ములా మైనస్ వస్తుంది, ఇక్కడేమో టీఏ ఫార్ములా ప్లస్ వస్తుంది. జాగ్రత్త నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. రైట్, ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఈజ్ అన్ ఇంక్లినేషన్ ఆఫ్ 60 and we have 10 kg mass and there is a force 40√2 newtons acting at an angle 45 with the inclination తో 45 యాక్ట్ చేస్తుంది. మ్యూఎస్ ఇచ్చేసాడు, మ్యూకే ఇచ్చేసాడు. ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ ది బ్లాక్ యాక్సలరేషన్ అడుగుతున్నాడు. చూడండి, చేయాలి. పాజ్ చేసి కామెంట్ చేయండి. పాజ్ చేసి మీరు చేసి యాక్సలరేషన్ కామెంట్ చేయాలి. రైట్, చేసారా? రైట్, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 10 kg మీద ఇటువైపు 40√2 అన్నాడు. ఇటువైపు 40√2 అంటే ఇటువైపు వచ్చేసి ఎంత, ఇటువైపు ఎంత వచ్చేసింది రాసుకోవాలి. ఇటువైపు ఏమో 40√2 కాస్ 45, ఇక్కడ 40√2 సైన్ 45, ఓకేనా? సో 40√2 కాస్ 45, 40√2 సైన్ 45, ఓకేనా? క్లియర్. నౌ కిందకి ఏముంటుంది, కిందకి ఎంజీ సైన్ టీటా ఉంటుంది. మరి ఇటు ఎవరు ఉంటారు, ఎంజీ కాస్ టీటా. క్లియర్? ఓకే. ఇప్పుడు ఎంజీ సైన్ టీటా ఎంత ఉందో లెక్క పెట్టి దీనికన్నా ఎక్కువ ఉంటే బాడీ కిందకు వస్తుంది, దీనికన్నా తక్కువ ఉంటే బాడీ పైకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఏది ఎక్కువ ఫోర్స్ ఉందో చూసుకున్నాక అప్పుడు ఒకవేళ ఇది ఎక్కువ ఉందనుకోండి, ఇది కిందకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్రిక్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ పైది ఎక్కువ ఉందనుకోండి, పైకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఎటు యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఏ ఫోర్స్ ఎక్కువ ఉంది అప్లైడ్ ఫోర్స్లో చూసుకుని ఎటు వెళ్తాదో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఫ్రిక్షనల్ డైరెక్షన్ డిసైడ్ చేయాలి. ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో అయినా కానీ మీరు ఏం చేయాలంటే ముందు ఫ్రిక్షన్ లేదనుకోవాలి. లేదనుకున్నాక ఆ బాడీ ఎటు వెళ్తుంది అనుకుంటుందో గ్రహించి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ పెట్టుకోవాలి. ఇది అన్ని ప్రాబ్లమ్స్లోనే అలాగే చేయాలి. చాలామందికి ఫ్రిక్షన్ డైరెక్షన్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేయాలి, ఏ ఫ్రిక్షన్ ఫోర్స్ లేదనుకుని బాడీ ఎటు వెళ్తుందో గమనించి దానికి ఆపోజిట్ తీసుకోవాలి. అర్థమైందా? రైట్. సో దీనికి ఈక్వాలిటీ ఎంత చెప్పండి, 40 న్యూటన్స్. ఎందుకు 40 న్యూటన్స్, 40√2 కాస్ 45, కాస్ 45 1/√2, సో 40 న్యూటన్స్ వచ్చింది. ఎంజీ సైన్ టీటా చూద్దాం. ఎం అంటే ఎంత, 10, జీ అంటే 10, సైన్ టీటా, టీటా అంటే 60, సైన్ 60 ఎంత, √3/2, సో కొట్టేసామనుకోండి ఇది 5, సో 50√3. మరి 50√3 ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ 40, కాబట్టి ఫ్రిక్షన్ ఎటు యాక్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ వెనక్కి యాక్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ వెనక్కి యాక్ట్ చేస్తుంది. సో ఫ్రిక్షన్ ఎంతో కనుక్కోవాలి. అది ఫ్రిక్షన్ కనుక్కోవాలంటే ముందు అసలు మ్యాక్సిమం ఫ్రిక్షన్ కనుక్కుందాం, లిమిటింగ్ ఫ్రిక్షన్ కనుక్కొని పెట్టుకుందాం. కానీ లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందా, కైనెటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందా, ఏ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందో మనకు తెలియదు. కానీ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఒకటి కనుక్కొని పెట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ముందు y యాక్సిస్ మీద నార్మల్ ఫోర్స్ ఎంతో చూడాలి. నార్మల్ ఫోర్స్ ఎంత చూడాలంటే ఇక్కడ n అని తీసుకోండి.
తీసుకుంటే ఇది 40 √ sin 45 కూడా మనకి ఎంత 40a. సో 40 ప్లస్ నార్మల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mg cos theta. mg cos theta అంటే 10 × 10 × 1/2 బికాస్ cos 60 ఈజ్ 1/2. క్యాన్సిల్ చేసాం అనుకోండి 40 ప్లస్ n ఈజ్ ఈక్వల్స్ టు 50. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 10 న్యూటన్స్. n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 10 న్యూటన్స్ వచ్చింది. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫార్ములా, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు μs × n. ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చారు, సో కేర్ఫుల్గా చూసుకోవాలి. 0.5 ఇది. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 × 10. సో FL ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా 5 న్యూటన్స్. అంటే మ్యాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎంత 5 న్యూటన్స్. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం యాక్ట్ చేసింది అనుకోండి 5 న్యూటన్స్ యాక్ట్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది 40 ఉంది. 40 + 5 ఎంత 45 స్టిల్ లెస్ దాన్ 50√3. అప్పటికి కూడా ఇది తక్కువే ఉంది. అర్థమైందా? మొత్తం ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది మ్యాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్ట్ చేసినా కానీ ఇది స్టిల్ ఎక్కువ ఉంది కాబట్టి బాడీ స్టిల్ స్లైడ్స్ డౌన్. మరి ఇంకా స్లైడ్స్ డౌన్ అంటే ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుందా కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుందా? కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఇక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? దేర్ఫోర్ బాడీ స్లైడ్స్ డౌన్, కిందకి స్లైడ్ అవుతుంది, స్లైడ్స్ డౌన్. అండ్ ఫ్రిక్షన్ ఈజ్ కైనెటిక్ ఆర్ స్టాటిక్? ఫ్రిక్షన్ ఈజ్ కైనెటిక్. అర్థమైందా? ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఉంటుంది. సో ఆ కంక్లూజన్కి వచ్చాం. ఇప్పుడు యాక్సిలరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రాసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు యాక్సిలరేషన్ గురించి చేద్దాం. ఇప్పుడు యాక్సిలరేషన్ చేయాలంటే డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అప్వర్డ్ ఫోర్స్. సో నెట్ ఫోర్స్ MA ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్. వాట్ ఈస్ డౌన్వర్డ్ ఫోర్స్? 50√3 మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఏముంది 40 ఉంది, మైనస్ లిమిటింగ్ ఫ్రిక్షన్ తీసుకోవాలా కైనెటిక్ ఫ్రిక్షన్ తీసుకోవాలా? నౌ బాడీ ఈజ్ ఇన్ మోషన్, సో వీ హ్యావ్ టు టేక్ కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి? μk × n. మనకి ఇందాక FK ఫార్ములా ఏమొస్తుందమ్మా μk × n వస్తుంది. μk అంతా 0.4, n ఇందాక ఎంత వచ్చింది 10 వచ్చింది. సో మనకి ఏమొస్తుంది 4 న్యూటన్స్. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి 4. m అంటే 10 kg × A ఈజ్ ఈక్వల్స్ టు 50√3 మైనస్ 44. సో A ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 5√3 మైనస్ 4.4. ఇంకా చేద్దాం అనుకుంటే చేయొచ్చు. A ఈజ్ ఈక్వల్స్ టు 5 × √3 అంటే 1.7 అని రాసుకోవచ్చు. 1.732 అప్రాక్సిమేట్గా 1.7 రాస్తాను, ఎందుకంటే ఇక్కడ ఒకటే డెసిమల్ ఉంది కదా అందుకు. 5 × 35 5 3 5 1 5 3 8 8.5 అదే కదా 5 3 రైట్ 4.4 తీసేసామనుకోండి 4.1. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 4.1 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేసుకో, స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. బౌల్ ప్రాబ్లం అంటాం. బౌల్ ప్రాబ్లం, ఒక బౌల్ ఉంది మనకి ఇలా హెమిస్ఫెరికల్ బౌల్ ఉంది. హెమిస్ఫెరికల్ బౌల్ రేడియస్ వచ్చి R. ఓకేనా? R అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సెక్ట్ అంటే ఒక చిన్న పురుగు, ఆ చిన్న పురుగు ఇలా నడుస్తూ ఉంది పైకి. ఒక దగ్గర ఎంత హైట్ వరకు వెళ్ళగలుగుతుంది ఆ ఇన్సెక్ట్ అనేది పాయింట్. ఆ ఇన్సెక్ట్ ఎంత హైట్ వరకు పాకగలుగుతుంది, తర్వాత మళ్ళీ ఏమవుతుంది జారిపోతుంది. పాకగలుగుతుంది జారిపోతుంది. సో ఎక్కడ దాకా పాకగలుగుతుంది అంటే ఇది పాకేటప్పుడు ఏమవుతుందో చూసుకోవాలి. పాకేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి జారిపోతుంది అనుకుందాం, ఈ యాంగిల్ θ. పాకేటప్పుడు ఇటువైపు కాంపోనెంట్ పెరుగుతుంది. ఇటువైపు కాంపోనెంట్ ఏంటి? mg sin θ పెరుగుతుంది. అర్థమైందా? ఆ mg sin θ పెరిగి ఇనఫ్ ఫోర్స్ అయిన తర్వాత దానికి కిందకి లాగేస్తుంది, అందుకు జారిపోద్ది కిందకి. సో అది పైకి పాకుతూ ఉంటే ఎవరు పెరుగుతున్నారు? mg sin θ పెరుగుతుంది. మరి θ పెరుగుతుంది కదా, θ పెరుగుతూ ఉంటే mg sin θ పెరుగుతుంది. ఎందుకంటే ఇది θ యాంగిల్ అయితే ఇది mg అనుకోండి, వెర్టికల్లీ డౌన్. ఇది కూడా ఏమవుతుంది θ, అది θ అయితే ఇది వెర్టికల్, దాంతో ఇది కూడా వెర్టికల్ కాబట్టి mg sin θ. ఇది mg, అది ఓకే రైట్. ఇదేమవుతుంది mg cos θ అవుతుంది.
సో ఎంజీ సైన్ డేటా పెరుగుతూ ఏమవుతుందంటే ఎనఫ్ ఫోర్స్ అవుతుంది. దేనికి ఎనఫ్ అవుతుంది? ఇక్కడున్న ఫ్రిక్షన్ని అధిగమించడానికి. టు ఓవర్కమ్ దట్ ఫ్రిక్షన్ ఎంజీ సైన్ డేటా విల్ గెట్ ఎనఫ్ వాల్యూ అనమాట. ఇక్కడున్న ఫ్రిక్షన్ ఎంత అంటే ఏం చెప్తావు? మ్యూఎంజీ కాస్ డేటా. దీన్ని అధిగమించినప్పుడు అది జారిపోతుంది. వారు ఏమడుగుతాడంటే ఎంత యాంగిల్ దగ్గర జారిపోతుంది అంటారు. ఎంత యాంగిల్ దగ్గర జారిపోతుంది అంటే ఎంజీ కాస్ డేటా, ఎంజీ సైన్ డేటా ఈ వాల్యూ అనేది షుడ్ బి ఈక్వల్ టు మ్యూఎంజీ కాస్ డేటా. ఆ వాల్యూకి ఈక్వల్ అయితే సరిపోతుంది. సో ఎంజీ క్యాన్సిల్ అయిపోతే టాన్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. సో ఏ యాంగిల్ దగ్గర జారిపోతుంది అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ. టాన్ ఇన్వర్స్ ఆఫ్ మ్యూ దగ్గర ఏమైపోతుంది? జారిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, నోట్ చేసుకోవాలి. అది నోట్ చేసుకుంటే ఇది చూడండి, పాజ్ చేసి అది నోట్ చేసుకోండి. చేసుకున్నారా? రైట్. ఇది మొత్తం రేడియస్ ఆర్ కదా, ఎంత హైట్ అని అడుగుతారు కాసేపు. యాంగిల్ అనే కాదు, ఎంత హైట్కి వెళ్ళి ఆగిపోతుంది అన్నాడు. అర్థమైందా? సో అది కూడా ఇంపార్టెంటే. ఇదెంత ఆర్. అర్థమైందా? రైట్. ఎంత హైట్కి వెళ్ళి ఆగుతుంది అని అడుగుతాడు. మనకి టాన్ డేటా తెలుసు కదా, దాన్ని ఆర్నే రిలేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవుతుంది? ఆర్ మైనస్ హెచ్ అవుతుంది. ఇది హెచ్ కదా, అది ఆర్ మైనస్ హెచ్ అవుతుంది. ఆ ట్రయాంగిలే తీసుకుంటాను నేను. ఇదేమో ఆర్, ఇదెంతది? ఆర్ మైనస్ హెచ్. ఇదెంత యాంగిల్? టీటా. మనకి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు మ్యూ అని తెలుసు. ఇక్కడ హెచ్ కావాలి. ఇక్కడ వీటికైనా పైథాగరస్ చేయొచ్చు, లేదా దానికైనా పైథాగరస్ చేయొచ్చు. దానికి పైథాగరస్ చేయడం ఈజీ. అర్థమైందా? ఏం చేయాలి చూడండి. ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది. దీని నుంచి మనకి కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ నుంచి కాస్ టీటా తెచ్చామనుకోండి, రెండు ఈక్వేట్ చేయొచ్చు. ఓకేనా? అది చేద్దాం. సో అక్కడి నుంచి కాస్ టీటా తీసుకొస్తా చూడండి. మీరు రాసుకున్నారు కదా, పాజ్ చేసేది రాసుకోండి అంతకుముందు స్క్రీన్ మీదకి వెళ్ళి. రైట్. ఇక్కడ చూస్తే టీటా, టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అన్నాడు. టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఇది వచ్చేసి ఏమవుతుంది? మ్యూ స్క్వేర్ ప్లస్ 1. వాట్ ఇట్? మ్యూ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది? కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే మ్యూ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు దాన్ని ఈక్వేట్ చేద్దాం. దాన్ని ఈక్వేట్ చేస్తే ఆర్ మైనస్ హెచ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ ఓవర్ మ్యూ స్క్వేర్ ప్లస్ 1. సో దీని నుంచి హెచ్ తీసుకొచ్చేయచ్చుగా. దాని నుంచి హెచ్ ఈజీగా క్యాలిక్యులేట్. ఆర్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు, ఎంత హైట్ వెళ్తుందంటే హెచ్ తెలుస్తుంది. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ విధంగా మనం హైట్ కూడా కనుక్కోవచ్చు. హైట్ అడిగితే హైట్ కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ట్రయాంగులర్ డేటా వచ్చేస్తే ఇంకేది కావాలంటే కనుక్కోవచ్చు. వాల్యూస్ ఉంటే ఈజీలీ యూ కెన్ డూ ఇట్. రైట్? నోట్ చేసేసుకో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ టేక్స్ n times time. Body takes n times time to slide on rough surface, rough incline, to slide on rough incline n times పడుతుందంట to slide on rough incline than on smooth incline. అది. సో ఇట్ టేక్స్ n times to slide on rough incline than on smooth incline. Then what will be the relation? సో రఫ్ ఇంక్లైన్ ప్లేన్ మీద టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ 2l బై g sin theta మైనస్ మ్యూ కాస్ theta. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ డిసెంట్. దిస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ n టైమ్స్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఆన్ స్మూత్. బికాజ్ ఎక్కువ టైం తీసుకుంటుంది రఫ్ అనేది, ఎందుకంటే అది రఫ్ కాబట్టి స్లోగా నడుస్తుంది. అది జీ సైన్ టీటా. అది విషయం. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసాం, జీలు అన్నీ కొట్టేస్తే మనం హోల్ స్క్వేర్ చేసేసాం అనుకోండి. 1 బై సైన్ టీటా మైనస్ మ్యూ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం స్క్వేర్లు చేసేసాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, ఎన్ స్క్వేర్ బై సైన్ టీటా. సో ఎన్ స్క్వేర్ ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా బై సైన్ టీటా మైనస్ మ్యూ కాస్ టీటా.
కాస్ థీటా కామన్ తీస్తాం అనుకోండి, tan theta బై tan theta మైనస్ మ్యూ. అర్థమైందా? మనం మ్యూకి ఫార్ములా రాద్దాం. మ్యూకి ఫార్ములా రాస్తే అది ఇటు వచ్చేసి అది ఇటు వెళ్ళిపోతే tan theta మైనస్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan theta బై n స్క్వేర్. ఇది అటు తీసుకెళ్ళి ఇది తీసుకొచ్చేస్తాం అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan theta ఇంటూ 1 మైనస్ n స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలా ఫార్ములా? నో 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 నో, ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఈ ఫార్ములా ఎక్కడ ఉంటుంది? గుర్తుండదు కదా. 2 years తర్వాత ఎగ్జామ్ రాస్తుంది, ఎక్కడ గుర్తుంటుంది? గుర్తుండదు. ప్రొసీజర్ ఏంటి? టైమ్ ఆఫ్ డిసెంట్ ఆన్ స్మూత్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ రఫ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్ ఆన్ స్మూత్ అని రాసాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి అని. సో నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఒక ఇంక్లైన్ ప్లేన్ 45 degrees ఇచ్చాడు, 45 degrees ఇంక్లైన్ ప్లేన్ ఇచ్చాడు. ఇప్పుడు సగం డిస్టెన్స్ అంటే L/2 దాకా స్లైడ్ అవుతుంది ఒక బాడీ, L/2 దాకా నో ఫ్రిక్షన్. L/2 దాకా ఏమైంది? నో ఫ్రిక్షన్. 0 నుంచి L/2 దాకా నో ఫ్రిక్షన్. L/2 నుంచి L దాకా దేర్ ఈజ్ ఏ ఫ్రిక్షన్. L/2 నుంచి L దాకా దేర్ ఈజ్ ఏ ఫ్రిక్షన్. నౌ బాడీ starts at rest. Yet, for example, let us take this is A, this is B, this is C point. Okay, now A, B, C point at A and comes to rest at C. Then find mu. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, u ఈజ్ ఈక్వల్స్ టు 0, స్టార్ట్ అయ్యి B దగ్గరికి వచ్చింది. అక్కడ దాకా ఏంటి? నో ఫ్రిక్షన్, స్మూత్. తర్వాత L/2 నుంచి అంటే హాఫ్ డిస్టెన్స్ ఇది ఫ్రిక్షన్ ఉంది. ఎంత ఉంది? మ్యూ ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దానివల్ల దీని వెలాసిటీ తగ్గి 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 ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైంది? 0 అయిపోయింది. దెన్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈజ్ మ్యూ. అర్థమవుతుందా? రైట్. స్మూత్ కాబట్టి ఫస్ట్ ఎంత వెలాసిటీ వస్తుందో చూద్దాం ఇక్కడికి వచ్చేటప్పుడు. ఓకేనా? ఎంత వెలాసిటీ వస్తుంది B దగ్గర అంటే VB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? VB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? VA ఎంత? 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? 0. స్మూతా రఫా? స్మూత్ కాబట్టి A ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్స్ టు G sin θ. స్మూత్ కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తున్నాం? ఓన్లీ AB చూస్తాం. వీఆర్ ఓన్లీ సీయింగ్ ABనే చూస్తాం. ఓకేనా? రైట్. Now how much distance it traveled? L/2 distance traveled. So VB కనుక్కోవాలి. A ఉంది, S ఉంది, U0 ఉంది కాబట్టి S ఈజ్ ఈక్వల్స్ ఏం పెట్టచ్చు? UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సారీ, V² మైనస్ U² ఈజ్ ఈక్వల్స్ టు 2AS. టైం లేదు కదా మన దగ్గర, టైంతో పని ఏముంది? టైం లేదు. సో V² మైనస్ U² ఈజ్ ఈక్వల్స్ టు అంటే VB² మైనస్ VA² is equals to 2AS. Final minus initial square. Okay, అంటే VB² is equals to అది 0 2G sin θ into L/2. ఈక్వేషన్ నెంబర్ 1 అది. సో అది AB ఈక్వేషన్. ABకి ఇప్పుడు BCకి చూద్దాం. BCకి చూస్తే ఫైనల్ వెలాసిటీ ఎంత? BC ఎంత? 0. ఇనీషియల్ వెలాసిటీ VB ఎంత? కొంత అది ఇచ్చేది కదా. VB అనేది మనకి ఇక్కడి నుంచి వస్తుంది కదా, అది VB ఉంది, అది ఇనీషియల్ వెలాసిటీ. సో U ఈజ్ ఈక్వల్స్ టు VB అని రాద్దాం. U ఈజ్ ఈక్వల్స్ టు VB. S ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? L/2. ఇది రఫ్ కదా, మరి రఫ్కి ఏముంటుంది చెప్పండి? G ఇంటూ sin θ మైనస్ మ్యూ కాస్ θ. అఫ్ కోర్స్ θ వాల్యూ కూడా ఉంది మన దగ్గర. θ వాల్యూ ఎంత? 45 degrees. సో దాని గురించి వరి అవ్వద్దు. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ వేయచ్చు. సేమ్ వేస్తే ఫైనల్ ఏమో 0, ఫైనల్ VC² ఇక్కడ ఎలా రాదు, లేదు. VC² మైనస్ VB² ఈజ్ ఈక్వల్స్ టు 2AS. VC ఎంత? 0 వచ్చేసింది, మైనస్ VB² అలాగే ఉంచు ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ G sin θ మైనస్ మ్యూ కాస్ θ ఇంటూ L/2. ఈక్వేషన్ నెంబర్ 2. మనకి VBతో పని ఏముంది? VBతో పని లేదు, మనకి కావాల్సింది మ్యూ కదా కనుక్కోమన్నాడు వీడు.
సో మ్యూ కనుక్కుంటున్నారు కాబట్టి 1 2 డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేస్తే బీబీ పోతుంది. అర్థమైందా? సో ఏబీకి ఈక్వేషన్ రాసాం, బీసీకి రాసాం. ఇప్పుడు రెండింటిని మనం డివైడ్ చేసి పెడదాం. సో డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. అది పాజ్ చేసి నోట్ చేసుకోవాలి, ముందుగానే నోట్ చేసుకోవాలి. రైట్. సో 1 and 2 చేద్దాం. 1 and 2 1/2 చేద్దాం. 1/2 చేస్తే వీబీ స్క్వేర్, ఇది మైనస్ వీబీ స్క్వేర్. సో మనకు మైనస్ ఉంటుంది. సో మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు డివైడ్ చేస్తే 2g పోతుంది. L/2 పోతుంది. మనకేమంటుంది చూడండి, sin θ మైనస్ మ్యూ కాస్ θ. సో ఇది ఎటు వచ్చేసింది అనుకో, మైనస్ sin θ ప్లస్ మ్యూ కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు sin θ. గాట్ ఇట్? సో మ్యూ కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అటు వెళ్ళిపోతే 2 sin θ. దట్ మీన్స్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 tan θ. దట్ మీన్స్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు θ ఎంత ఇచ్చాడు, 45 ఇచ్చాడు. సో 2. దట్స్ ఇట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. నోట్ చేసుకో.